హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్‌లవ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ప్లీజ్ డోంట్ హేట్ మీ. అండ్ ఎవరైతే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను నా ఛానల్‌లో చాలా వీడియోస్ చేశాను అండ్ ప్లీజ్ డూ వాచ్ దెమ్ ఆల్. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిల్‌లవ్. మీలో ఎంతమందికి సడన్ ప్లాన్స్ అంటే ఇష్టం? అప్పుడప్పుడు సడన్‌గా వేసుకున్న ప్లాన్సే మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెస్టినేషన్స్‌కి తీసుకెళ్తాయి కదా! అండ్ నా లైఫ్‌లో కూడా ఇలా క్యూట్ మెమరీస్ చాలా ఉన్నాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఎస్పెషల్లీ మేము రీసెంట్‌గా వెళ్ళిన కాన్సస్ అండ్ సెయింట్ లూయిస్ అండ్ ఈస్టర్న్ ఇలినాయిస్ వ్లాగ్. మేబీ నేనిది 2 పార్ట్స్‌లో చేస్తానేమో. ఐయామ్ నాట్ ష్యూర్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్ వన్ వీడియో ఐ జస్ట్ మేక్ వన్ వీడియో. అసలు కాన్సస్ సిటీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే, వింటేజ్ సిటీ లాగుంది. అండ్ వింటేజ్‌తో పాటు కొంచెం మోడ్రన్ టచ్ కోసం గ్రాఫిక్స్ ఆహ్, అంటే ఫ్లోరిడాలో ఉంటది కదా! గ్రాఫిక్ ప్లేస్ అలా కూడా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ యూఎస్ కంట్రీ సైడ్ అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా! టెక్సాస్‌లో ఉండి అసలు సడెన్‌గా ఒక కొత్త ప్లేస్‌కి ఎళ్తే అసలు ఎంత బాగా అనిపించిందో. అండ్ మేబీ ఆ రోజు వెదర్ కూడా చాలా బావుంది. కాన్సస్ సిటీ మాకు వర్షంతో స్వాగతం ఇచ్చింది. అండ్ మేము అక్కడున్న ఒక చైనా మార్కెట్‌కెళ్ళాం స్టార్టింగ్‌లో. మార్కెట్ అంతా చూడ్డానికి ఏం లేదు కానీ, ఫోటోస్ బా వచ్చాయి. అంటే ఫోటోస్ ఒకటే కాదు గానీ, యూఎస్‌లో మాకలాంటి ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్. అసలు ఆ వే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ డౌన్ టౌన్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఏదో ఆ బిల్డింగ్స్ అన్నీ ఏదో మంచులో ఉన్నట్టు హ్మ్. టెక్సాస్‌లో ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్లో, లేకపోతే ఎందుకో ఔట్ ఆఫ్ వన్ రీజన్ అన్నట్టు లేదు కానీ, టెక్సాస్‌లో ఉంటే అసలు యూఎస్ అన్న ఫీలింగే రాకపోతుండే. డౌన్ టౌన్ చూసా అండి ఫస్ట్. యూఎస్‌లో డౌన్ టౌన్ అంటే పెద్దగా ఏముండదు. జస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్. బట్ కాన్సస్‌లో ఆర్కిటెక్చర్ బావుంది. అసలు ఇక్కడ చూసారా? ఇదైతే మేబీ నాకు తెలిసి 150 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా. అండ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అది ఒక సర్కిల్ లాగా ఉంది కదా! అది ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లాగా. అంటే ఏప్ లాగుంటే ఎలా ఉంటాడు? అంటే కోతి స్టేజ్ నుంచి ప్రాపర్ హ్యూమన్ వరకు ఎలా ఫార్మ్ అయ్యారు అని ఒక చిన్న స్ట్రక్చర్. కానీ అదసలు చాలా అట్రాక్టివ్‌గా ఉండే. అండ్ మేము వెళ్ళిన సిటీ మార్కెట్ అదే. ఇది ఎగ్జాక్ట్‌లీ డౌన్ టౌన్‌లో ఉంది. అండ్ స్టార్టింగ్ వెళ్ళగానే అక్కడ సావెనీర్ షాపింగ్ చేశాము. అండ్ అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇది చూసారా? అది 'కాంజరింగ్' బుక్ అనమాట. అండ్ ఆ మూవీ ఆల్రెడీ నేను చూసేసాను. బట్ ఆ బుక్ చదువుతుంటే గూడా నాకు మూవీ చూసిన ఫీలింగే వచ్చి ఉండే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వెతకడానికి ఎళ్ళుండే. అండ్ కాన్సస్‌లో మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దాని సింబల్ పోలార్ బియర్ లాగా ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌లో ఎట్లుంటదంటే కాన్సస్ సిటీ వ్యూ లాగా ఉంటుంది. అవన్నీ చాలా అంటే ఏదో ఒక మెమరీ తీసుకురావాలని. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఇది ఏదో వాల్కనిక్ ఎరప్షన్ అయినప్పుడు ఫార్మ్ అయిన రాక్స్ అంట. అవి చాలా రేర్‌గా దొరుకుతాయనుకుంటా. అండ్ ఇవి ఎక్కడైనా దొరికేస్తాయనుకుంటా మేబీ. బట్ ఆ స్టోన్స్ నుంచి ఒక రిథమిక్ సౌండ్ ఒస్తుంది. దట్ వాస్ సో ప్లెజెంట్. అండ్ బయటికి రాంగానే అట్లా పెయింటింగ్ ఏసేవాళ్ళున్నారు. అండ్ లుక్ ఎట్ దిస్ అసలెంత క్యూటుంది. క్రిస్మస్ కాకపోయినా క్రిస్మస్ లాగా ఉండింది. అండ్ ఆ మార్కెట్‌లో పెద్ద ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్ అని అనిపిచ్చింది. బట్ ఎక్స్‌ప్లోర్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అసలు ఇవన్నీ కూడా యూఎస్‌లో కూడా ఉంటాయా అన్న ఎక్స్‌పీరియన్స్ ఒచ్చింది. లైక్ ఇండియన్ జ్యువెలర్స్ కానీ, లేకపోతే బుక్స్ కానీ, మిర్రర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ద కాన్సెస్.
ఈ వ్లాగ్‌లో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఈస్టర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ. టెక్సాస్ నుంచి ఆల్మోస్ట్ 12 అవర్స్ డ్రైవ్ ఉంది. చార్ల్స్‌టన్ అన్న ప్లేస్‌లో ఈ యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ చిన్నది. బట్ ఆర్కిటెక్చర్ వైస్ చాలా బావుంది. అండ్ ఇదే ఆ యూనివర్సిటీ. మా ఫ్రెండ్ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాడు. అండ్ సడెన్‌గా ఇంకా దగ్గరే ఉంది అని ఎళ్ళిపోయాము. బట్ యూనివర్సిటీలో తనకున్న మెమరీస్‌ని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ మీరు కూడా చూసేయండి. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఈస్టర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ అని ఒక వాటర్ ట్యాంక్ లాగా జస్ట్ నేమ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే వాళ్ళ మెయిన్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఏమో వాళ్ళ యూనివర్సిటీది మెయిన్ క్యాజిల్ ఉంది. అండ్ పక్కనంతా వాళ్ళ ఫుడ్ కోర్ట్, లైబ్రరీ, వాళ్ళ ఏదో థియేటర్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ యూనివర్సిటీ చూడ్డానికి చాలా బావుంది. ఇక్కడ వింటర్ స్టార్ట్ అవ్వడంతోనే అసలు చెట్ల మీద ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. లేకపోతే వీళ్ళకి నార్మల్‌గా స్ప్రింగ్‌లో కలర్ చెట్లుంటాయంట. టెక్సాస్‌లో అది మేము చూడలేము. సో, మేబీ అక్కడ గూడా మేము మిస్ అయ్యాం. మేబీ రాంగ్ టైమింగ్‌లో వచ్చున్నామేమో. అండ్ మోరోవర్ వీళ్ళ కాలేజ్‌లో 2, 3 ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ఒక ప్లేస్‌లో మొత్తం యెల్లో చెట్టుంది. అండ్ ఇంకొక ప్లేస్‌లో ఆహ్, ప్రాపర్ పర్పుల్ కలర్ చెట్టు ఉంది. ఆ 2 స్ప్రింగ్ కలర్స్ స్ప్రింగ్ చెట్లు లాగా ఉన్నాయి. బట్ అక్కడ కూడా అంటే వ్యూ పరంగా బావుంది. అండ్ ఇదే వాళ్ళ క్యాజిల్. అసలు ఈస్టర్న్ ఇలినాయిస్ అని గూగుల్‌లో కొట్టగానే ఫస్ట్ ఇదే వస్తుంది. అండ్ అదేదో డిస్నీ వరల్డ్ క్యాజిల్ లాగా ఉంది అసలు. అంటే క్లియర్‌గా ఉంది. అదొక ప్రాపర్ మేబీ నాకు తెలిసి ఇదెందుకో నాకు యూకే ఆర్కిటెక్చర్ అంటే లండన్ వాళ్ళ ఆర్కిటెక్చర్ లాగా అనిపిచ్చింది. అంటే ఆ క్యాజిల్స్ నేను అమెరికాలో ఇలాంటి బకింఘమ్ ప్యాలెస్ ఇలాంటి క్యాజిల్స్ నేను అంటే రోడ్ ఐలాండ్‌లో కాకుండా ఇంకెక్కడ చూడలేదు. ఇది కూడా చాలా బావుంది. బట్ వెదరే అసలు నాకు సహకరించలేదు. అంటే టెక్సాస్‌లో ఉండి అసలక్కడికెళ్ళగానే చల్లగా అనిపిచ్చింది. అండ్ జాకెట్స్ కూడా అసలు సరిపోలేదు. అండ్ నేను చెప్పినది ఇదే. అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అక్కడున్న వ్యూని నేను ఫోన్‌లో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు అదే ఆకులు చెట్టు మీద ఉంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేదేమో. మేమొచ్చే టైంకి అన్నీ రాలిపోయాయి. అండ్ హి ఈజ్ మై ఫ్రెండ్. హి ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ హిస్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ పేర్లు నాకు గుర్తులేవు గానీ, ఇక్కడ మాకో క్లాస్ ఉండేదిరా. అండ్ ఇదొచ్చేసి నాకు ఫుడ్ కోర్ట్ అనుకుంటా. ఐ యామ్ నాట్ ష్యూర్. ఎందుకంటే వాయిస్ క్లారిటీగా లేకుండే. అండ్ యాహ్! అండ్ ఇది కూడా ఒక బిల్డింగ్. అండ్ ఇది నాకు గుర్తుంది. ఇది పక్కా ఫుడ్ కోర్టే. అండ్ పైనంతా చిపోట్లే ఇంకేమేమున్నాయో వాళ్ళ ఫుడ్ కోర్ట్‌లో అండ్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ముందుకెళ్తే లైబ్రరీ అక్కడ కనిపిస్తుంది గదా! దూరంగా అది లైబ్రరీ. అండ్ ఇంకొకటి కూడా ఇదే లైబ్రరీ. ఓపెన్ ఉంటే బావుండనుకున్నాం. జస్ట్ వాళ్ళకొకటే లైబ్రరీ ఉందంట. చూడడానికి చాలా పెద్దదంట. బట్ వెళ్ళలేకపోయాం. అండ్ ఇది వాళ్ళకి థియేటర్ అనన్నాడు. మూవీస్ కానీ డ్రామా, ఆర్ట్ ఇవన్నీ అక్కడే జరుగుతాయని చెప్పాడు. అండ్ లైబ్రరీ కూడా మీరు చూస్తుంటే వింటేజ్ లుక్ లాగా ఉంది. అండ్ దీని తర్వాత మేము ఒక ఇంటర్నేషనల్ ఆఫీస్‌కెళ్ళాము. అండ్ దీని తర్వాత మేమొక బుక్ స్టోర్‌కెళ్ళాము. అక్కడ అంటే వాళ్ళ కాలేజ్‌కి రిలేటెడ్ అయిన టీ షర్ట్స్, క్యాప్స్, పెన్స్ ఇంకా గ్రాడ్యుయేషన్ డ్రెసెస్ అవన్నీ ఉంటాయి గదా! ఆ ప్లేస్‌కి గూడా ఎళ్ళాము. వీళ్ళ మాస్కోట్ వచ్చేసి బ్లాక్ పాంథర్. అసలు ఈ సిటీ మొత్తం ఎక్కడ జూసినా మొత్తం బ్లాక్ పాంథరే. అండ్ వీళ్ళు కూడా అసలు బ్లాక్ పాంథర్ చాలా బావుంటది అని అన్నారు. కానీ నాకెక్కడ ప్రాపర్ బ్లాక్ పాంథర్ కనిపివ్వలేదు. ఎందుకంటే కాలేజ్ చాలా పెద్దగుంది. మేము ఓన్లీ వాళ్ళకున్న మెమరీస్ చూపియడానికి మాత్రమే మమ్మల్ని తీసుకెళ్ళాడు. సో, కాలేజ్ మొత్తం అసలు ఎక్స్‌ప్లోర్ చేయలేదు.
అండ్ ఇదే నేను ఇందాక చెప్పిన ఆ బుక్ షెల్ఫ్ సారీ బుక్ స్టోర్ ఇది కూడా అసలు ఓపెన్ లేదు. ఆర్ ఎల్స్ లేకపోతే ఏదో ఒక మెమరీ లాగా తీసుకెళ్తా అని అన్నాడు. అండ్ ఇక్కడ యూఎస్ బ్యాంక్ అని ఉంది కదా! ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి గానీ, ఎవరికైనా నార్మల్‌గా కార్డ్ ఏదైనా ఉంటే అక్కడ నుంచి మనీ డ్రా చేసుకోవడానికి. మేబీ మా కాలేజ్‌లో ఇది లేదనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఈస్టర్న్ ఇలినాయిస్ ఉంది. అండ్ ఇదే వాళ్ళ బుక్ స్టోర్. జస్ట్ వాళ్ళు కొన్ని ఏమంటారు మెయిన్ అట్రాక్షన్స్ జస్ట్ మామూలుగా పెట్టారు. అండ్ ఇది వాళ్ళ కాలేజ్‌లో ఉన్న లేక్ అసలెంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే అసలు చెప్పలేను. అండ్ నెక్స్ట్ కమ్స్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ సెయింట్ లూయిస్. మీలో ఎంతమందికి ఈ ఆర్చ్ తెలుసు సెయింట్ లూయిస్? అసలు సెయింట్ లూయిస్ అంటేనే ఈ ఆర్చ్ అని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్‌గా డౌన్ టౌన్‌కి మధ్యలో ఉంది. అండ్ మేబీ ఆ అపోజిట్ బిల్డింగ్స్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ అయ్యి ఉంటాయి. అండ్ అసలు ఈ ఆర్చ్ అంటే పెద్దగా ఏం లేదనిపించింది. జస్ట్ ఒక సింపుల్ ఆర్చ్ లాగా అనిపించింది. బట్ దూరం నుంచి చూస్తే బావుంది. అండ్ సెయింట్ లూయిస్‌లో ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్స్ ఏంటిదంటే హెలికాప్టర్ రైడ్. మాకసలు టైం లేకుండే లేకపోతే అన్నీ చూసేవాళ్ళం. అండ్ సెయింట్ లూయిస్ ఎందుకో అంటే జనాలు చెప్పి ఒక రకమైన భయం అనేది క్రియేట్ అయింది. అక్కడ పీపుల్ రాబరీస్ అట్లా అని అంటారు గదా! అండ్ ఇప్పుడు మేమైతే ఇంటికెళ్తున్నాము. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.